కేసీఆర్ గారు కడుపు నింపే ప్రేమ అయినది, బ్రతుకునిచ్చే ప్రేమ గజ్వేల్ మీద. నీదేమో కపట ప్రేమ. ఇలా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడితే ప్రజలు బతుకుతున్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కడితే ప్రజలు బతుకుతున్నారు. పాతూర్ల మెయిన్ రోడ్ మీద, రాజీవ్ రహదారి మీద మార్కెట్ కడితే వందలాది మంది రైతులు బతుకుతున్నారు. ఇట్లా కేసీఆర్ గారు గజ్వేల్ కు చాలా అద్భుతమైనటువంటి ఒక దిశనిచ్చిండు. ఒకనాడు గజ్వేల్ అంటే ఒక గ్రామం, కానీ ఇలా గజ్వేల్ అంటే సకల వసతులతో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణం ఈరోజు గజ్వేల్. ఒకనాడు గజ్వేల్ అంటే కరువు కాటకాలు, త్రాగునీటి కటకట. ఇవాళ గజ్వేల్ అంటే అద్భుతంగా తయారు చేసిండు కేసీఆర్. ఇలా మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం 1260 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు. కొంతమంది కోర్టు ఉత్తర్వులు వచ్చినాయి ఈ మధ్యలో, కోర్టు నుంచి కొంతమంది ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఆ కోర్టు ఉత్తర్వులో మిస్సింగ్ వాళ్ళు అంత కలిపితే ఇంకో 5-10 పైసలు, ఇంకో 150-200 కోట్లు ఇస్తే అయిపోతుంది. అవి ఇచ్చి మాట్లాడు. ఎల్లుండి 26వ తారీఖు నాడు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో చర్చ ఉంది. దాంట్లో నేను మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ఆల్రెడీ కట్ మోషన్ ఇచ్చాను. కట్ మోషన్ ఈ నిర్వాసితుల బ్యాలెన్స్ 5-10 పైసలు ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే చెల్లించాలని, వారి సమస్యలు తీర్చాలని చెప్పి 26వ తేదీ ఇరిగేషన్ పద్దు మీద నేను కట్ మోషన్ ఇచ్చాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని 26వ తేదీ అసెంబ్లీలో మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన నిలదీస్తాం. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, ఏమైనా మీ మాటలు? ఆనాడు వచ్చి నిరాహార దీక్ష చేసి